హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. 5-6 రోజుల నుంచి నేను వీడియోలు పెట్టలేదు. దానికి కారణం ఏంటో చెప్తాను. ముత్యాల ముగ్గు అన్న తెలుగు సూపర్ డూపర్ హిట్ సినిమాలో రావు గోపాలరావు చెప్పిన డైలాగ్స్ అన్నీ సూపర్ డూపర్ హిట్టే. అందులో ఎన్నో డైలాగ్స్ ఉన్నాయి. అందులో ఒకటి, ఎప్పుడు చూసినా ఈ బిజినెస్లు ఈ గోలేనా అన్నట్టుగా, ఎప్పుడు చూసినా ఈ నేరాలు ఘోరాలు క్రైమ్స్ గురించేనా, మడిసన్నాక కాసింత కళాపోసన ఉండాలయ్యా, ఉత్తినే తిని తొంగుంటే మడిసికి గొడ్డికి తేడా ఏటుంటుంది చెప్పు అన్నట్టుగా ఎప్పుడు చూసినా ఈ హత్యలు, దోపిడీలు, దొంగతనాలు, మానభంగాలు వీటి గురించి నాకు చెప్పడం మైండ్ కాస్త రిలాక్స్ అవుతుందని ఫ్రెండ్స్తో కలిసి మళ్ళీ షిమ్లా వెళ్ళాం. యాక్చువల్లీ కులు మనాలి వెళ్దామని ప్లాన్ వేసుకున్నాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది క్లైమేట్ సరిగ్గా లేదు. రీసెంట్గా ఈ మధ్య వర్షాలవి ఎక్కువగా పడటంతో రోడ్లవి సరిగ్గా లేవని అక్కడున్న మా ఫ్రెండ్ చెప్పడంతో షిమ్లాలోనే 5 రోజులు ఎంజాయ్ చేశాం. మరి షిమ్లా వెళ్ళిన తర్వాత పారాగ్లైడింగ్ చేయకుండా నేను ఉండలేనే. నేను ఎప్పుడు షిమ్లా వెళ్ళినా పారాగ్లైడింగ్ తప్పకుండా చేస్తాను. ఆకాశంలో పక్షిలా విహరిస్తున్న అనుభూతి కలుగుతుంది. కాబట్టి మీరు కూడా తప్పకుండా ఒక్కసారన్నా షిమ్లా వెళ్ళండి. ఎందుకంటే మన దేశంలో చూడాల్సిన ప్లేసుల్లో షిమ్లా ఒకటి. కులు మనాలి అక్కడి నుంచి దగ్గర ఉంటుంది. కులు మనాలి కూడా వెళ్ళొచ్చు. షిమ్లా వెళితే తప్పకుండా పారాగ్లైడింగ్ ట్రై చేయండి. భయపడాల్సిన పనేమీ లేదు. అక్కడ ఎక్స్పర్ట్స్ అయిన పైలట్స్ ఉంటారు, వాళ్ళే చూసుకుంటారు, అన్నీ గైడ్ చేస్తారు. కాబట్టి ఒక్కసారైనా పారాగ్లైడింగ్ చేయండి. మరి పారాగ్లైడింగ్ ఎలా చేయాలి, అక్కడికి ఎలా వెళ్ళాలి, ఏంటి అన్నది నేను ఆ పారాగ్లైడింగ్ చేసే నిర్వాహకుడితో ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాను. ఈ వీడియోలో ఆ ఇంటర్వ్యూ కూడా ఇస్తాను. కాబట్టి మీరు కంగారు పడాల్సింది, భయపడాల్సింది ఏమీ లేదు. మరి ఇంకెందుకు ఆలస్యం, నా పారాగ్లైడింగ్ ఎక్స్పీరియన్స్ చూడడానికి మీరు రెడీగా ఉన్నారా? లెట్స్ గో, డోంట్ గో అవే. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి పారాగ్లైడింగ్ చేయబోతున్నాం. సో ఇది స్పాట్. ఇక్కడి నుంచి నేను మీకు చూపిస్తాను ఎక్కడ దాకా మనం పైకి వెళ్తామంటే, ఎక్కడ పైకి వెళ్ళి ఎక్కడ కిందకు వస్తామో. ఈ ల్యాండింగ్ ప్లేస్, ఇక్కడ ల్యాండ్ అవుతాం. సో అక్కడ పైన 9,000 ఫీట్ పైనుంచి పారాగ్లైడింగ్ చేసి అక్కడి నుంచి ఒక 5 to 10 minutes మొత్తం అంతా తిప్పుతాడు. పైన తిప్పి ఇక్కడికి వస్తాం. వాళ్ళందరూ ఇక్కడ స్టాఫ్. ఇప్పుడు పారాగ్లైడింగ్ చేయడానికి వెళ్తున్నా. మీకు చూపిస్తాను ఎంత పైకి వచ్చామంటే. ఇది పారాగ్లైడింగ్ స్పాట్. ఇక్కడి నుంచి మనం అడ్వెంచర్ చెయ్యబోతున్నాం. చూడండి, భూమికి దగ్గర 9,000 అడుగుల ఎత్తులో పైన ఉన్నాం. यप पूरी वीडियो ऑन है. ओ भाई जी तब्रू ओके. आगे को ना सर जब बोलेंगे वॉक करना है, थोड़ा सा भागने की जरूरत नहीं, वॉक करना है आराम आराम से, बस बैठना नहीं है. ठीक है, अब है. हाँ अब है. चल रहा है यार है. ये बात बता. ये ठीक है. आगे को आराम से खड़े रहिए. खड़े रहिए. वेरी गुड वेरी गुड. खड़े रहिए. बहुत बढ़िया. वॉक करना. ठीक है क्लियर. चलो चलो भागो 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 भागो.
बहुत मजा आ रहा है। वासंती, आई लव यू। पापा, नानी, आई लव यू।
హలో ఫ్రెండ్స్, జనరల్గా షిమ్లాకి వచ్చేవాళ్ళు అక్కడున్న షిమ్లా లోకల్గా అదంతా తిరుగుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక పారాగ్లైడింగ్ ఉంది, ఇక్కడ అడ్వెంచరస్ చేయొచ్చు అన్న సంగతి చాలామంది తెలీదు. ఏ యూట్యూబర్ కూడా ఎవరు చెప్పరు. బట్ నేను ఇప్పుడు ఫస్ట్ టైం నేను ఇంట్రడ్యూస్ చేశాను మీకోసం. సార్ ప్లీజ్ కమ్. ప్లీజ్ యువర్ గుడ్ నేమ్ ప్లీజ్. I am Arun Rawat. Arun Rawat. Namaskar to your audience. Yeah, thank you, sir. First and foremost, we welcome you all to this place. The name of this place is The Glide-In. We are known by the name of The Glide-In, and it is at Junga. The name of the place is Junga, and it is approximately 18 kilometers from the Mall Road. So, from Mall Road means from the Shimla. So, you can access it before Shimla, you can access it from Shimla, and you can access it from Chail and Kufri. So it has three roads they emerge and at this particular place. The Glide-In is an adventure resort basically where we have a paragliding, we have camping, we have cottages to stay, we have cafeteria, we have a reverse bungee, we have a treetop adventure which has zip lines, we have tracks and trails. And of course, Junga is a historical place. So we have a lot of history and heritage here. So we have a tracks and trails. So anything, whatever you need, you'll get it here. But most of the people, what happens in Shimla, they have hardly any activities and adventure activities. So we are so close to Shimla. We are at a proximity to Shimla. So we can provide you all those kinds of adventure and leisure experience both. So how to contact you, sir? You have any through net or some email or? You can contact us through either researching the website theglidein.com, and otherwise you can directly contact it to our team 9779885135. We are accessible, and we are there to give you an experience and services. Thank you, sir. Thank you. You also flew here. Apna bhi experience bataiye because you also flew here. So thank you. Thank you so much, sir. Thank you so much. చూసారు కదా, సో చాలా మీరు వచ్చినప్పుడు చాలా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. మంచిగా రండి, ఎంజాయ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. మరి నా పారాగ్లైడింగ్ ఎక్స్పీరియన్స్ చూశారు కదా. యాక్చువల్లీ షిమ్లాకి ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నెలల్లో వెళ్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు నవంబర్, డిసెంబర్, జనవరి అంటే చలి బాగా ఎక్కువగా ఉంటుంది, మంచు కూడా పడుతుంది. కాబట్టి ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నెలలో అయితే చాలా బాగుంటుంది. నేను కూడా నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి, మార్చ్లో వెళ్దామని మళ్ళీ ప్లాన్ చేస్తున్నాను. ఎందుకంటే అక్కడ నాకు ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారు. సూపర్ క్లైమేట్ చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా తప్పకుండా వెళ్ళండి. వెళ్తే అక్కడ పారాగ్లైడింగ్ ఒకసారి ట్రై చేయండి. మరి నా పారాగ్లైడింగ్ ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కూడా నన్ను అడగండి, నేను తప్పకుండా మీ డౌట్లు అవి క్లియర్ చేస్తాను. నేను షిమ్లాలో ఎక్కడెక్కడ తిరిగాను, అక్కడ వీడియోలు తీశాను, ఫోటోలు తీశాను, వాటిని అన్నింటినీ ఎడిట్ చేసి రాబోయే రోజుల్లో నా షిమ్లా టూర్ ఆరు ట్రిప్ గురించి మీకు తప్పకుండా తెలియజేస్తాను. ఇక రేపటి నుంచి యథావిధిగా మన క్రైమ్ స్టోరీస్ యాజ్ యూజువల్గా ఉంటాయి. కాబట్టి డోంట్ గో అవే, కీప్ వాచింగ్ క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్.